చూడొచ్చండి. ఇది పొంగనూరులో ప్రతి బుధవారం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 11-12 వరకు అయితే జరిగే ఎద్దుల సంత అండి. ఎద్దుల సంత అయితే కొద్దిగా ముందుగానే క్లోజ్ అయిపోతుంది. 11-11:30కి అయితే దాదాపు అన్నీ వెళ్ళిపోతాయండి. ఇప్పుడు చూడొచ్చు ఆల్మోస్ట్ 8 గంటలు అవుతుంది. ఆల్మోస్ట్ అవన్నీ ఖాళీ అయిపోయాయి. మనం రావడానికంటే ముందే దాదాపు అక్కడ తోలికి వెళ్ళిపోతున్నారు. ఈ వారం కొద్దిగా తక్కువగానే వచ్చున్నాయండి. చూడొచ్చు వచ్చిన వాటిలో కూడా కొన్ని వెళ్ళిపోయాయి. మార్నింగ్ ఉన్న వాటిల్లోనే ధరలు అడిగి తెలుసుకుందామండి. వాళ్ళ మాటల్లోనే అక్కడ తీసి కట్టేస్తున్నారు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. ఈ జత ఎద్దుల ధరను అక్కడైతే అన్న 87,000గా అయితే చెప్తున్నారు. పళ్ళు అయితే 4 పళ్ళతో అయితే ఉన్నాయి. అక్కడ వ్యాపారం జరుగుతుందండి. చెప్పే అన్న రేట్ అయితే చెప్తున్నారు. అడిగే అన్నలు అయితే తక్కువగానే అడుగుతున్నారండి. 87గా అయితే చెప్తున్నారు. అన్న ఈ జత ఎద్దుల ధరను 85,000గా అయితే చెప్తున్నారు. నా పళ్ళునా 4 పళ్ళు చూడొచ్చు. 4 పళ్ళతో అయితే ఉన్నాయి అన్నారు అన్న. 85గా అయితే అన్న చెప్తున్నారు. కానీ వ్యాపారం చేస్తే కొద్దిగా అటు ఇటు తగ్గొచ్చండి. తగ్గే అవకాశం అయితే ఉంటుంది. పళ్ళు అయితే 4 పళ్ళతో అయితే ఉన్నాయి ఈ జత ఎద్దులు. అక్కడ ఈ అన్న అయితే ఈ జత ఎద్దుల ధరను 1,10,000గా అయితే చెప్తున్నారు. ఒక ఎద్దు అయితే 6 పళ్ళతో అయితే ఉంది. ఇంకో ఎద్దు అయితే కడపళ్ళు అయితే వచ్చింది అన్నారండి. చూడొచ్చు అన్న చెప్పిన రేట్ అయితే 1,10,000 అనేది ఫైనల్ కాదండి. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు ఆయన అయితే ఈ జత ఎద్దుల ధరను 85,000గా అయితే చెప్తున్నారు. 6 పళ్ళతో అయితే ఉన్నాయన్నారు. అన్నైతే ఈ ఎద్దుల ధరను 85గా చెప్తున్నారు. కానీ కొద్దిపాటి వ్యాపారం అయితే ఉంటుందండి. 6 పళ్ళతో అయితే ఉన్నాయి. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అన్న ఈ జత ఎద్దుల ధరను 1,20,000గా చెప్తున్నారు. ఈ 2 6 పళ్ళతో అయితే ఉన్నాయి అన్నారు. చూడొచ్చు 6 పళ్ళతో అయితే ఉన్నాయి. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. కొద్దిగా వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు 6 పళ్ళతో అయితే ఉన్నాయండి. 1,20,000గా చెప్తున్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. ఈ జత ఎద్దుల ధరను అన్న అయితే 1,20,000గా అయితే చెప్తున్నారు. పళ్ళు అయితే 6 పళ్ళతో అయితే ఉన్నాయి అన్నారు. చూడొచ్చండి అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు అన్నది అక్కడైతే అడుగుతున్నారు. ఈ ఎద్దు ధరను అయితే అన్న 36,000గా అయితే చెప్తున్నారు. పళ్ళు వేయలేదు కదా, పళ్ళు వేయలేదు. 1 సంవత్సరం అటు ఇటు ఉండొచ్చండి. చూడొచ్చు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు 36,000గా అయితే చెప్తున్నారు ఈ ఎద్దు.
ధరను. ఇవి చాలా పెద్ద సైజు ఉన్న ఎద్దులు చూడొచ్చు. ఒక్కోటి 4 పళ్ళతో అయితే మాత్రమే ఉంది. చాలా పెద్దగా ఉన్నాయండి. వయసు అయితే ఒక 2 సంవత్సరాల వరకు అయితే చెప్తున్నారు. 2 నుంచి 2.5 సంవత్సరాల మధ్యలో చూడొచ్చండి. 4 పళ్ళతో అయితే ఉన్నాయి. అన్న అయితే 2 లక్షలు అయితే చెప్తున్నారు జత. చూడొచ్చు. దాదాపు హైట్ అయితే బాగున్నాయండి. అన్న 2 లక్షలు అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటది. అంటే ఈ సంతలోనే టాప్ రేట్ అండి. టాప్ రేటు అండ్ మంచి హైట్ ఉన్న ఎద్దుల జత. 4 పళ్ళకే చాలా హైట్ గా ఉన్నాయి. చూడొచ్చు. ఈ కుర్ర అంటే ఇది ఇంకా పళ్ళు వేయలేదు. దీన్ని అయితే అన్న అయితే 30,000 వరకు అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చండి అన్నోళ్ళది. వన్ ఇయర్ వరకు అయితే చూడండి. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. జత కుర్ర అంటారు. ఈ జత ఎద్దులండి. ఈ కుర్రలు అంటారు. ఇంకా పళ్ళు అయితే వేయలేదు. అన్నోళ్ళు అయితే ఈ జతను కలిపి 65,000 అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. ఇది 4 పళ్ళు ఎద్దండి. ఇది 4 పళ్ళతో ఉంది ఎద్దు అయితే. అన్న అయితే 50,000 అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చండి. అన్న అయితే ఈ ఎద్దు ధరను 50,000 అయితే చెప్తున్నారు. 4 పళ్ళతో అయితే ఉంది. 1.5 సంవత్సరం అయితే ఉండొచ్చండి. అక్కడైతే చెక్ చేస్తున్నారు అన్నోళ్ళు. చూడొచ్చు. వ్యాపారం చేస్తే ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుంది.